అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుర్చీ పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రుల కన్నుబడ్డది. దాదాపు ఇద్దరు ముగ్గురు మంత్రులు ముఖ్యమంత్రి కుర్చీలో కూసుందామనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఈ మధ్యకాలంలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఒక సంచలనమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చిండు. ఒకవేళ నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే నేను సీఎం అవుతా, రేవంత్ రెడ్డి నేనే రాజు నేనే మంత్రి అంటున్నాడు, నేను మళ్ళీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు, ఆయన ముఖ్యమంత్రి ఎట్లయితాడు, అధిష్టానం కదా ముఖ్యమంత్రిని ఫైనల్ చేయాల్సింది, రేవంత్ రెడ్డి నేనే సీఎం అని చెప్పడానికి గల కారణం ఏంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ పార్టీయా, లేకపోతే రేవంత్ రెడ్డి పార్టీయా, లేకపోతే టీడీపీ పార్టీయా? రేవంత్ రెడ్డి మళ్ళీ సీఎం ఎట్లయితాడు? చంద్రబాబు నాయుడు సపోర్ట్ తోటి అవుతాడా? ఎవరు సపోర్ట్ తోటి రేవంత్ రెడ్డి సీఎం అవుతాడు అని చెప్పి రాజగోపాల్ రెడ్డి ఒక సంచలనమైనటువంటి స్టేట్మెంట్ చేసే కార్యక్రమం చేశాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీ పైన ఇద్దరు ముగ్గురు మంత్రుల కన్నుబడ్డది అనేది రకరకాలుగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ. ఈ అంశం పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి ఏమో నేను ముఖ్యమంత్రి, నేను ఎట్లా చెప్తా అట్లా వినాలే, నేను ఏం చెప్తా చేయాలి, నేను చెప్పిందే ఫైనల్ అనేటటువంటి వ్యవహారం పైన రేవంత్ అని ఉన్నాడు. ఎంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లు రేవంత్ రెడ్డికి సలహాలు ఇచ్చినా, సూచనలు ఇచ్చినా రేవంత్ అన్న వింటలేడు. ఆఖరికి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మేడం రేవంత్ రెడ్డికి ఇట్లా వేస్తే బాగుంటుంది, అట్లా వేస్తే బాగుంటుంది, పరిపాలన ఇట్లుండాలి, ఇగో ఈ విధంగా పబ్లిక్లో పోతే బాగుంటుంది అని చెప్పి మీనాక్షి నటరాజన్ చెప్పినా కూడా రేవంత్ రెడ్డి పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. ఇక రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు చాలా మంది కోపంతో ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. మరి ఎందుకు కోపంగా ఉన్నారు? కోపంగా ఉండడానికి గల కారణం ఏంది అంటే కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ లీడర్లు రేవంత్ రెడ్డి నిర్ణయాల వల్ల సఫర్ అవుతా ఉన్నారట. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ మంత్రులు రేవంత్ రెడ్డి డిసిషన్స్ వల్ల ఇబ్బంది పడతా ఉన్నారు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. అసలు ఏంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి ఎట్లా పోతుంది? ఇప్పుడు నేను చాలాసార్లు వీడియోలు చేసిన, రేవంత్ రెడ్డి సీఎం పదవి పోయే అవకాశాలు ఉండొచ్చు, రేవంత్ రెడ్డి సీఎం పదవి వేరే వాళ్ళకు వచ్చేటటువంటి అవకాశాలు ఉండొచ్చు అని చెప్పి నేను రకరకాల వీడియోలు చేసిన. మరి ఎట్లా పాసిబుల్ అవుతుంది? పాసిబుల్ ఏ విధంగా ఉంటుంది? హైకమాండ్ చెప్పిన వాళ్ళకే సీఎం సీటు కదా, మరి హైకమాండ్ రేవంత్ రెడ్డే ఇక కంటిన్యూ అవుతున్నాడు, రేవంత్ రెడ్డి ఉండాలని హైకమాండ్ కూడా అనుకుంటారు కదా. మరి హైకమాండ్ రేవంత్ రెడ్డిని ఎట్లా తీసేస్తారు, ఎట్లా పాసిబుల్ ఉంటుంది అని చెప్పి రకరకాల డౌట్స్ వచ్చినాయి. ఎట్లా పాసిబుల్ ఉంటుంది అనేది నేను క్లియర్గా చెప్తా. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ఆస్తులేం అడుగుతలేను, వీడియోకి లైక్ కొట్టేటటువంటి కార్యక్రమం చేయండి. రైట్గా టాపిక్లోకి పోతే రేవంత్ రెడ్డి సీఎం పదవి ఎట్లా పోవచ్చు? దాదాపు సీఎం రేస్లో ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం పదవి పోయే అవకాశాలు ఉండొచ్చు అని చెప్పి నేను ఎందుకు చెప్తున్నా తెలుసా? కర్ణాటక డిప్యూటీ ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఆయన ఢిల్లీలో హైకమాండ్ తోటి మాట్లాడుతున్నాడట. సార్ ఎమ్మెల్యేలు ఎక్కువ శాతం నాకే సపోర్ట్ చేస్తున్నారు, నేనే ముఖ్యమంత్రి ఉండాలంటున్నారు, కాబట్టి నాకు సీఎం పదవి ఇవ్వండి, నేను సీఎం హోదాలో ఉండాలి, ఎమ్మెల్యేలు అదే కోరుకుంటున్నారు, లేకపోతే ఎమ్మెల్యేలు వాకౌట్ చేస్తా అంటున్నారు, రాజీనామా చేస్తా అంటున్నారు, ఇక మీ ఇష్టం అని చెప్పి డీకే శివకుమార్ ఢిల్లీలో ఉన్నాడు అనేది ఒక చర్చ. ఇప్పుడు ఎమ్మెల్యేల సపోర్ట్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళే ముఖ్యమంత్రి ఉంటారు. అసలు ఎట్లా అనేది నేను చెప్తా. ఇప్పుడు తెలంగాణలో కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి అయిదామనేటటువంటి ప్లానింగ్లో ఉన్నాడు అనేది గతంలో వినబడినటువంటి వార్తలు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెనకాల దాదాపు ఒక 30-35 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. ఇప్పుడు ఖమ్మం జిల్లాకి సంబంధించినటువంటి ఆల్మోస్ట్ ఎమ్మెల్యేలు అందరూ కూడా, నల్గొండ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక్క మాట పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే వస్తారు. ఇక వరంగల్ జిల్లాకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక మాట రెడీ అంటే వాళ్ళు వచ్చేటట్టున్నారు. కాబట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నాడు. ఎందుకో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా సీఎం అయిదామని చూస్తూ ఉన్నాడు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి ఒక చర్చ. పొంగులేటితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా నేను ముఖ్యమంత్రి కావాలి అనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా నేను ముఖ్యమంత్రి కావాలి అని అనుకుంటా ఉన్నాడు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నేను సీఎం సీట్లో కూర్చోవాలనేటటువంటి ఆశపడుతున్నాడు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. మరి ఎట్లా పాసిబుల్ అవుతుంది? ముఖ్యమంత్రి కావాలంటే ఎమ్మెల్యేల సపోర్ట్ ఉండాలి, హైకమాండ్ చెప్పినట్టు వినాలి. మరి ఎట్లా పాసిబుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఒక 65 మంది ఉన్నారు అనుకుందాం.
65 మంది కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎంత చేసినా హైకమాండ్ చెప్పిందే ఫైనల్. హైకమాండ్ ఎట్లా చెప్తా అట్లా. అయితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 65 మంది ఉంటే దీంట్లో ఓ 35 మంది పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సపోర్ట్ చేసిరు అనుకో. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సపోర్ట్ చేసి ఒక 30 మంది రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసిరు అనుకో. పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీఎం అవుతాడు. ఎట్లా అనేది నేను చెప్తా. 35 మంది ఎమ్మెల్యేలు, 65 మంది కదా మొత్తం, 35 మంది ఎమ్మెల్యేలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెనకాల ఉంటే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి సపోర్ట్ ఎక్కువ శాతం ఎవరికైతే ఉంటే వాళ్ళే సీఎం. ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఒక 30-40 మంది కలిసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి కావాలని కనుక ఒకవేళ అన్నారనుకో, పొంగులేటికి మద్దతు ఇచ్చారనుకో, పొంగులేటి సీఎం అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేల సపోర్ట్ తక్కువ ఉన్నది కాబట్టి రేవంత్ రెడ్డి సీఎం సీట్లకి వెళ్ళి దిగేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. పోనీ హైకమాండ్ మరి ఏమన్నారా అంటే, హైకమాండ్ దగ్గరికి మాకు పొంగులేట సీఎం కావాలని ఒక 40-45 మంది ఎమ్మెల్యేలు పోయి చెప్తే హైకమాండ్ ఏం చేస్తారు? దించేస్తారు కదా. ఇగో ఈ విధమైనటువంటి చర్చలు నడుస్తున్నాయి. రేవంత్ రెడ్డిని సీఎం పదవిలోకి వెళ్ళి దించడానికి మంత్రులు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అనేది ఒక చర్చ. ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మంకి సంబంధించినటువంటి ఒక 10 మంది ఎమ్మెల్యేలు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు, నల్గొండకి సంబంధించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు, ఓవరాల్గా లెక్కేసుకుంటే 10 మంది ఉన్నా లేకపోయినా ఓ 30 మంది పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెనకాల ఉన్నారట. కొంత వినబడుతున్న వ్యవహారం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెనకాల 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారట. ఇంకో 5 నుండి 6 మంది ఎమ్మెల్యేలను పొంగులేటి శ్రీనివాసరెడ్డి కనుక గ్యాదర్ చేసుకుంటే రేవంత్ రెడ్డి సీఎం పదవి దించే అవకాశాలు ఉండొచ్చన్న చర్చ ఉంది. అట్లా కాకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుకున్నా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను అందరినీ ఆయన వైపు తిప్పుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఎమ్మెల్యేల సపోర్ట్ తోటి సీఎం కుర్చీలో కూర్చునేటటువంటి అవకాశాలు ఉండొచ్చు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఇప్పుడు కర్ణాటకలో అదే జరగబోతుందట. డీకే శివకుమార్, నా వెనకాల 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, నా వెనకాల సగం మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అందరూ నాకే సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నాకు సీఎం పదవి ఇవ్వండి, ఎమ్మెల్యేలు అందరూ నాకే మద్దతు ఇస్తున్నారు, సిద్ధరామయ్య వద్దంటురు, నేనే సీఎం అంటున్నారు, నాకే సీఎం సీట్ ఇవ్వండి అని చెప్పి డీకే శివకుమార్ ఢిల్లీకి పోతున్నాడు. కాబట్టి ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ఎవరో ఒక మంత్రి, పొంగులేటి అయినా, ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా, బట్టన్ అయినా, రాజగోపాల్ రెడ్డి అయినా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయినా, సీనియర్ లీడరు ఎవరైనా నాకు ఎమ్మెల్యేల మద్దతు ఉంది, నాకు సీఎం పదవి కావాలి, రేవంత్ రెడ్డి వల్ల ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది, ఆయన మాటల వల్ల, ఆయన చేష్టల వల్ల, లేకపోతే ఆయన వ్యవహారం వల్ల, ఆయన ఆలోచన విధానాల వల్ల, ఆయన నిర్ణయాల వల్ల ప్రభుత్వం డ్యామేజ్ అవుతుంది, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి రేవంత్ రెడ్డిని దించేయండి అని కనుక ఒకవేళ ఎవరైనా హైకమాండ్ దగ్గరికి పోతే హైకమాండ్ ఆలోచించేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అనేది ఒక చర్చ. ఎందుకంటున్నా ఈ మాట బలంగా అంటే, రేవంత్ రెడ్డి టీడీపీ నుండి వచ్చినటువంటి వ్యక్తి, ఆయన ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ ఏం కాదు, కానీ కాంగ్రెస్లో క్రియాశీలక పాత్ర పోషించిండు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి గట్టి ప్రయత్నం చేసిండు, అధికారంలోకి వచ్చింది. అట్లని రేవంత్ రెడ్డి ఒక్కరు చేయబట్టే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే కాదు. బట్టి విక్రమార్క పాదయాత్ర చేసిండు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గట్టిగా తిరిగిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి తిరిగిండు, వీళ్ళందరూ తిరిగి ప్రచారం చేసి గట్టిగా పోరాటం చేసిరు కాబట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ ప్రతి విషయాన్ని రేవంత్ అన్న తన మీదనే వేసుకుంటున్నాడు. ఇప్పుడు పార్లమెంట్లో 8 సీట్లు వచ్చిందంటే కారణం నేనే, లేకపోతే సర్పంచ్ ఎన్నికలలో 7,000 పైచలకు సీట్లు వచ్చిందంటే కారణం నేనే, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో మున్సిపాలిటీలు ఎక్కువ గెలిచినాయంటే కారణం నేనే, వార్డులు ఎక్కువ వచ్చినాయంటే కారణం నేనే, అన్ని నేనే అని చెప్పి రేవంత్ అన్న తన నెత్తి మీద వేసుకుంటున్నాడు. అన్ని నేనున్నా కాబట్టే కాంగ్రెస్ అధికారంలోకి ఉంది, నేనున్నా కాబట్టే కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తుంది, నేనున్నా కాబట్టే నవీన్ యాదవ్ గెలిచిండు జూబ్లీ హిల్స్లా, నేనున్నా కాబట్టే సికింద్రాబాద్ కంటోన్మెంట్లో శ్రీ గణేష్ గెలిచిండు, మొత్తం నేనే అని చెప్పి రేవంత్ అన్న చెప్తున్నాడు. ఇప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఉత్తదేనా? పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొని రేవంత్ అన్న వాళ్ళను కాంగ్రెస్ పార్టీ అంటే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలను బాగా ప్రోత్సహిస్తున్నాడు, బాగా ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల వల్ల అక్కడ ఉన్నటువంటి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు సఫర్ అవుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్నోళ్ళు మొత్తం కూడా టీడీపీ నుండి వచ్చినటువంటి బ్యాచ్. తెలంగాణలో ఆంధ్రాకి సంబంధించినటువంటి పెత్తందారుల పెత్తనం నడుస్తుంది, తెలంగాణలో ఆంధ్రాకి సంబంధించినటువంటి కాంట్రాక్టర్ల పెత్తనం నడుస్తుంది. ఇవన్నీ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిడ్డలకు నచ్చలేదు, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ మంత్రులకు నచ్చలేదు. ఇవన్నీ అంశాలపైన మంత్రులు కోపంతో ఉన్నారట. అందుకే ఎమ్మెల్యేలందరూ ఏకమై రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కుర్చీలో నుండి దించేద్దామనే ఆలోచనలో ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి ఒక చర్చ. ఈ అంశం పైన నేనొక్కనే కాదు, చాలా మంది రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు బయట. ఇట్లా ఉండొచ్చు అనే వ్యవహారం కూడా వినబడుతున్నది. రేవంత్ రెడ్డి వేరే పార్టీ నుండి వచ్చి ముఖ్యమంత్రి అయిండు, మరి ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్ పరిస్థితి ఏందనే ఒక చర్చ వస్తుంది.
ఆ చర్చలో భాగంగానే ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లు ఏకమయ్యి రేవంత్ రెడ్డిని గద్దె దించడానికి రెడీగా ఉన్నారు అనే ఒక చర్చ ఉంది. ఆల్రెడీ కర్ణాటకలో డికే శివకుమార్కి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి హైకమాండ్ రెడీగా ఉన్నారు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. సో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా సీఎం సీట్ నుండి దించేసేటటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఎట్లా జరగవచ్చు అంటే మళ్ళీ చెప్తున్నా, 65 మంది ఎమ్మెల్యేలు ఉంటే 35 మంది ఎమ్మెల్యేలు ఒక మంత్రికి సపోర్ట్ చేసి 30 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసిరనుకో, ఎక్కువ శాతం ఎమ్మెల్యేల మద్దతు ఏ లీడర్కి అయితే ఉంటుందో ఆ లీడరే ముఖ్యమంత్రి అవుతాడు. ఎమ్మెల్యేల మద్దతుతోనే ముఖ్యమంత్రిని ఎన్నుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి సీఎం పదవి మ్యాక్సిమం చిక్కులలో ఉంది, డేంజర్ జోన్లో రేవంత్ రెడ్డి సీఎం పోస్ట్ ఉన్నది అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. లెక్కలు మారబోతా ఉన్నాయి అనే చర్చ కూడా ఉంది. సో రేవంత్ రెడ్డి సీఎం పదవి పోయేటటువంటి అవకాశాలు ఉన్నట్టుగా కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. అందుకే రేవంత్ అన్న మంత్రులతో చెప్పుడు, రేవంత్ అన్న మంత్రులను కంట్రోల్లోకి తీసుకురావాలని రకరకాల ప్రయత్నాలు చేసింది. చూసిరా ఇక రేవంత్ అన్న ఏది, ఇప్పుడు ఒక వార్త వచ్చింది ఏం తెలుసా, బట్టి విక్రమార్క పైన నైని బొగ్గుకు సంబంధించిన వ్యవహారంలో ఏబిఎన్ రాధాకృష్ణ వార్తలు రాయడానికి కారణమే రేవంత్ రెడ్డి అనే వార్త వచ్చింది. తర్వాత కోమటిరెడ్డి పైన ఒక వార్త వచ్చింది. తర్వాత పొన్నం ప్రభాకర్ పైన ఒక వార్త వచ్చింది. వీళ్ళందరినీ రేవంత్ రెడ్డి తన అదుపులో పెట్టుకోవడానికి, కంట్రోల్లో పెట్టుకోవడానికి ఇట్లా వార్తలు రాపించిన చర్చలు వచ్చినాయి. అంటే మీరు మెసుల్తే మీ అవినీతి బయట పెడతా, మీరు అటు ఇటు చేస్తే మీ దందా బయట పెడతా, మీరు నా అదుపులో ఉండాలి, నా గుప్పెట్లో ఉండాలి, మీరు నేను చెప్పినట్టు మంత్రులు వినాలి. అట్లా రేవంత్ రెడ్డి ఈ మంత్రులను ఆయన కంట్రోల్లోకి తీసుకుంటా ఉన్నాడు అనేటటువంటి ఒక చర్చలు కూడా ఉన్నాయి. అందుకే రేవంత్ రెడ్డి ఇక మంత్రులు సీనియర్ లీడర్లు ఉంటారు. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రేవంత్ అన్న మనం ఒక అడిగి పోయిండు, ఒక అడిగి పోతే ఏడికి పోయినా రేవంత్ అన్న మంత్రులతో కలిసే పోతాడు. ఏడికన్నా పోతే రేవంత్ అన్న మంత్రుల సంబంధించిన కాన్వాయ్ అయిన కార్లలో ఉంటుంది. ఎందుకు ఉంటుంది? కారణం ఏంది? ఎవరైనా అటు ఇటు చేస్తున్నా ముఖ్యమంత్రి పదవి పోతుందేమో, అందరితో మంచిగా ఉందాం, అందరితో కలిసి ఉందాం అని చెప్పి రేవంత్ అన్న అందరితో కలిసి ఉంటున్నాడు, ఎక్కడ పంచాయతీ పెట్టుకుంటలేడు. కానీ మంత్రులు మాత్రం ఒక ప్లాన్లో ఉన్నారనే చర్చ అయితే ఉంది. ముఖ్యమంత్రి కుర్చీ పోయే అవకాశాలు ఉన్నాయనేటటువంటి ఒక చర్చ అయితే ఉంది. చూద్దాం ఏం జరగబోతుందో. ఇది జరుగుతుందా జరగదా అనేది క్వశ్చన్ మార్కే. కానీ ఎమ్మెల్యేలు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు సఫర్ అవుతూ ఉన్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ సఫరింగ్లో భాగంగానే ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు రేవంత్ రెడ్డి వల్ల మనకి ఇబ్బందే, మళ్ళీ అధికారంలో రావడం కూడా ఇబ్బందే ఉంది, రేవంత్ రెడ్డి ఏదో తేడా కొడుతుంది, మరి ఏందో అర్థమవుతుంది, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు, కాబట్టి మనం ఏకమైదాం అనే ఆలోచనలో కాంగ్రెస్ ఒరిజినల్ మంత్రులు ఏకమైతా ఉన్నారనే చర్చ కూడా ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ మంత్రులు అందరూ ఒకటైతే రేవంత్ రెడ్డిని సీఎం సీట్లకి వెళ్ళి దించేసే అవకాశాలు ఉండొచ్చు. మరి చూద్దాం ఏం జరగబోతుందో, ఎక్కడ దాకా పోతుందో ఈ పంచాయతీ. అందరికి నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.